హాయ్ ఫ్రెండ్స్, మన ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో అలాగే దాన్ని యూజ్ చేయడం ఎలాగో ఈ వీడియోలో నేను పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోవాలంటే మనం ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఏంటంటే ఎస్బీఐ యోనో ఎస్బీఐ ఫ్రెండ్స్. ఎస్బీఐ యొక్క అఫీషియల్ అప్లికేషన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ప్లేస్టోర్కి వెళ్ళి ప్లేస్టోర్ సెర్చ్లో యోనో ఎస్బీఐ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. యోనో అంటే యూ ఓన్లీ నీడ్ వన్ ఫ్రెండ్స్. యోనో ఫుల్ ఫామ్ యూ ఓన్లీ నీడ్ వన్ ఎస్బీఐ. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసి ఉంటే ఓపెన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేస్తే చూడండి మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. యూ ఓన్లీ నీడ్ వన్ బ్యాంకింగ్, ఇన్వెస్టింగ్, షాపింగ్, యోనో ఎస్బీఐ. లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ న్యూ టు ఎస్బీఐ ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఐ హ్యావ్ యాక్టివేషన్ కోడ్ అని కనిపిస్తుంది కదా. ఇందులో ఎగ్జిస్టింగ్ కస్టమర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లాగిన్ యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి, రిజిస్టర్ విత్ మై ఏటీఎం కార్డ్, రిజిస్టర్ విత్ అకౌంట్ డీటెయిల్స్. చూడండి మనకు లాగిన్ యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఎస్బీఐ కస్టమర్స్, డూ యూ హ్యావ్ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, లేకపోతే నో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నాకు లేదు కాబట్టి నేను నో మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు ఆల్రెడీ ఉంది ఫ్రెండ్స్, నేను లేదనుకొని క్లిక్ చేస్తున్నాను. మీకు చెప్పడం కోసం నో అని పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, రిజిస్టర్ ఫర్ యోనో విత్ మై ఏటీఎం కార్డ్, రిజిస్టర్ విత్ అకౌంట్ డీటెయిల్స్. మీ ఏటీఎం త్రూ ద్వారానైనా రిజిస్టర్ కావచ్చు, లేదా మీ అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా రిజిస్టర్ కావచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రిజిస్టర్ విత్ మై అకౌంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్, సెకండ్ ఆప్షన్ మీద. సారీ ఫ్రెండ్స్, రిజిస్టర్ ఫర్ యోనో విత్ మై ఏటీఎం కార్డ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఎంటర్ సిఐఎఫ్ నెంబర్, అలాగే ఎంటర్ అకౌంట్ నెంబర్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. సిఐఎఫ్ నెంబరు, అకౌంట్ నెంబరు మీ బ్యాంక్ పాస్బుక్లో ఉంటాయి ఫ్రెండ్స్, అవి ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా సిఐఎఫ్ నెంబర్ అలాగే అకౌంట్ నెంబర్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. టెక్నికల్ ఎర్రర్, ప్లీజ్ ట్రై లేటర్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. దిస్ అకౌంట్ ఈజ్ ఆల్రెడీ ఎనేబుల్డ్ ఫర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ప్లీజ్ విజిట్ ఆన్లైన్ SBI.com సైట్ ఫర్. నేను ఆల్రెడీ ఈ అకౌంట్ నాకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది యాక్టివేట్లో ఉంది ఫ్రెండ్స్. సో నాకు ఈ విధంగా చూపిస్తుంది. సో మీరు ఇంతవరకు మీ యాక్టివేట్ చేయకుంటే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోకుంటే సిఐఎఫ్ నెంబర్, అకౌంట్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది ఫ్రెండ్స్. మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకునే టైంలో మనకి ఎంపిన్ క్రియేట్ చేసుకోమంటుంది. ఎంపిన్ క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఎంపిన్ ఎందుకంటే మనం యోనో ఎస్బీఐ ఎప్పుడు ఓపెన్ చేయాలనుకున్నా ఈ ఎంపిన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. యూజర్ ఐడితో లాగిన్ కావాలంటే ఇక్కడ యూజర్ ఐడి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ పక్కనే, దీని మీద క్లిక్ చేస్తే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో నేను ఎంపిన్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఎంపిన్ మీద క్లిక్ చేసి నా ఎంపిన్ ఇచ్చేసి లాగిన్ అవుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ యోనో ఎస్బీఐ. ఇక్కడ చూడండి మనకి అకౌంట్స్, యోనో పే, యోనో క్యాష్, డిపాజిట్, ఇన్వెస్ట్మెంట్, లోన్స్, కార్డ్స్, ఇన్సూరెన్స్, షాప్ ఆర్డర్స్, బెస్ట్ ఆఫర్స్, ఇలా చూసుకుంటే చాలా మనకి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వ్యూ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది కదా, ఈ బ్యాలెన్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మనకి అమౌంట్ ఎంత ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. మనకి లోడింగ్ అవుతుంది.
ఇంకా చూడండి ఫ్రెండ్స్, వ్యూ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మన అమౌంట్ ఎంత ఉందనేది ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరికి కనిపించొద్దు అనుకుంటే ఇక్కడ హైడ్ అని కనిపిస్తుంది కదా, హైడ్ మీద క్లిక్ చేస్తే ఎవరికి కనిపించదు ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ మీ అమౌంట్ చూసుకోవాలంటే వ్యూ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అకౌంట్లోకి చూసుకుంటే అకౌంట్స్ అని కనిపిస్తుంది కదా, అకౌంట్స్లో క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. అకౌంట్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మై బ్యాలెన్స్, ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూసుకోవాలంటే ఇక్కడ ఐ బటన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఐ బటన్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ నెంబర్ పూర్తిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసామా అనేది ఇక్కడ మనకి లిస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసాము, ఎంత అమౌంట్ డెబిట్ అయింది, ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ట్రాన్సాక్షన్స్లో. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నెక్స్ట్ యోనో పే మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్విక్ ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అప్ టు 25,000 ఇన్స్టెంట్లీ, యోనో క్యాష్, బ్యాంక్ అకౌంట్, భీమ్ యూపీఐ, కాంటాక్ట్స్, క్యూఆర్ స్కాన్. ఇలా చూసుకుంటే క్విక్ ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్, మనకు ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకునే టైంలోనే మనకు ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. అక్కడ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యోనో క్యాష్ అని కనిపిస్తుంది కదా, యోనో క్యాష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిక్వెస్ట్ న్యూ యోనో క్యాష్ ఏటీఎం, విత్డ్రా మనీ ఫ్రమ్ ఎస్బీఐ ఏటీఎం విత్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఆఫ్ 20,000 వరకు మనం ఏటీఎం నుంచి మనీ యోనో క్యాష్ ద్వారా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా తీసుకోవచ్చు అంటే చూడండి ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఏటీఎం మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అమౌంట్ అడుగుతుంది ఫ్రెండ్స్. మినిమం 100 రూపీస్, నేను 100 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, 500 మినిమం 500 అంట ఫ్రెండ్స్. 500 ఎంటర్ చేస్తున్నాను. చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యోనో క్యాష్ పిన్ ఫర్ ద ట్రాన్సాక్షన్, మనం 6 డిజిట్స్ పిన్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కార్డ్ లేకుండానే మనం అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ 6 డిజిట్ పిన్ అనేది మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పిన్ను మనం ఏటీఎం మిషన్లో ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను పిన్ అనేది ఎంటర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, 6 డిజిట్స్. ఓకేనా ఫ్రెండ్స్, 6 నెంబర్లు నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అకౌంట్ నెంబరు, డెలివరీ ఛానల్, అమౌంట్, యోనో క్యాష్ పిన్ మీరు ఏ పిన్ పెట్టుకున్నారో చూసుకోవాలనుకుంటే ఇక్కడ మళ్ళీ పిన్ అనేది మనం ఏటీఎం మిషన్లో ఎంటర్ చేస్తే మనకి అమౌంట్ 500 అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఏటీఎం కార్డు లేకుండానే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఐ అగ్రీ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ యోనో క్యాష్ సర్వీస్, ప్లీజ్ యూజ్ ద యోనో క్యాష్ ట్రాన్సాక్షన్. ఇక్కడ చూడండి మనకి మెసేజ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ప్లీజ్ డూ నాట్ షేర్ దిస్ నెంబర్ విత్ ఎనీవన్. ఈ విధంగా మనకి మెసేజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెట్టుకున్న 6 డిజిట్ నెంబర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ నెంబర్ అనేది మనం ఎంటర్ చేస్తే మన అమౌంట్ ఏటీఎం కార్డు లేకుండానే మన అమౌంట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ విల్ బి వ్యాలిడ్ ఫర్ 4 అవర్స్. 4 అవర్స్ మాత్రమే ఇది పనిచేస్తుంది ఫ్రెండ్స్. 4 అవర్స్ తర్వాత మనం పెట్టుకున్న 6 డిజిట్ నెంబర్ అనేది ఎక్స్పైరీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి యోనో క్యాష్ అని కనిపిస్తుంది కదా, చెప్పాను కదా యోనో క్యాష్. అలాగే బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్, అదర్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. అదర్ యాడ్ బెనిఫిషరీస్, పే న్యూ బెనిఫిషరీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది ఫ్రెండ్స్, అది ఎంటర్ చేయాల్సి వస్తుంది. చూడండి ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ భీమ్ యూపీఐ ద్వారా కూడా మనం మనీ అనేది సెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాంటాక్ట్స్ ఉంటే కాంటాక్ట్స్ కూడా మనం మనీ సెండ్ చేయొచ్చు. క్యూఆర్ స్కాన్ చేసి కూడా మనం మనీ అనేది సెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, అలాగే ప్రీపెయిడ్ మొబైల్, డిటిహెచ్ రీఛార్జ్, అదర్ బిల్ పేమెంట్స్ అనేది ఇక్కడ మనం పే చేయొచ్చు ఫ్రెండ్స్. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తున్నాను.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లింక్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, గెట్ న్యూ ఎస్బీఐ క్రెడిట్ కార్డు. మీకు కొత్త క్రెడిట్ కార్డ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కావాలంటే ఇక్కడ గెట్ ఏ న్యూ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత డిపాజిట్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఫిక్స్డ్ డిపాజిట్ అలాగే ఆర్డి, ఎఫ్డి అలాగే ఆర్డి డిపాజిట్స్ అనేవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. క్రియేట్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్, మీరు ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే క్రియేట్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్ మీద క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే రికరింగ్ డిపాజిట్ కనిపిస్తుంది కదా, ఇది కూడా సేమ్ అలానే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద క్లిక్ చేస్తే ఇన్వెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ న్యూ ఫండ్ ఆఫర్ లింక్ డీమార్ట్ ట్రేడింగ్ అకౌంట్. మీరు డీమార్ట్ అకౌంట్ కనుక ఉంటే ఇక్కడ లింక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఓపెన్ డీమార్ట్ ట్రేడింగ్ అకౌంట్, మీకు ఒకవేళ డీమార్ట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ మీరు ఓపెన్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ డీమార్ట్ అకౌంట్ని ఈ యోనో ఎస్బీఐ యాప్లో. ఇన్సూరెన్స్ అలాగే షాప్ ఆర్డర్స్, బెస్ట్ ఆఫర్స్ ఇలా చాలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సర్వీస్ రిక్వెస్ట్ కనిపిస్తుంది కదా, కింద క్విక్ లింక్స్ ఉంది కదా, సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి కావాలంటే ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు, అలాగే కరస్పాండెంట్ అడ్రస్ ఇవ్వచ్చు. పాన్ కార్డ్ లింక్ చేయాలనుకుంటే కూడా యోనో ఎస్బీఐలో మన పాన్ కార్డ్ అనేది లింక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసి పెన్సిల్ కనిపిస్తుంది కదా, పెన్సిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ పాన్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీ పాన్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్, పెండింగ్ రిక్వెస్ట్, లోన్స్, అకౌంట్స్, ఏటీఎం డెబిట్ కార్డ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏటీఎం కార్డ్ని మన డెబిట్ కార్డ్ని పోయినప్పుడు బ్లాక్ చేయవచ్చు, అలాగే దొరికిన తర్వాత యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఏటీఎం డెబిట్ కార్డ్ ఉంది కదా, ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం ఏటీఎం కార్డ్ని అక్కడ బ్లాక్ చేసుకోవచ్చు, అలాగే కొత్త ఏటీఎం కార్డ్ వచ్చినా దాన్ని మన మొబైల్లోనే యోనో ఎస్బీఐలోనే యాక్టివేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి బ్లాక్ ఏటీఎం డెబిట్ కార్డ్, దీని మీద క్లిక్ చేస్తే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అడుగుతుంది ఫ్రెండ్స్. సేమ్ అదే ఆప్షన్ ఇక్కడ ఉంది. మేనేజ్ పిన్, మనం పిన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చేంజ్ ఎంపిన్, రిమూవ్ ఎంపిన్, రీసెట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, రీసెట్ ప్రొఫైల్ పాస్వర్డ్, మేనేజ్ ట్రాన్సాక్షన్ రైట్స్, ఇలా చూసుకుంటే మనకి చాలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మేనేజ్ ప్రొఫైల్, మన ప్రొఫైల్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ యాక్టివేట్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సెలెక్ట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోమంటుంది ఫ్రెండ్స్. అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ యాక్టివేట్ చేసుకోవాలి. చెక్ బుక్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి చెక్ బుక్ ఇష్యూ, ఓకే, క్రియేట్ డెబిట్ అకౌంట్, క్రెడిట్ డెబిట్ అకౌంట్, ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చెక్ అని కనిపిస్తుంది కదా, చెక్స్, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే రిక్వెస్ట్ యువర్ చెక్ బుక్, ఎంక్వైరీ, స్టాప్ చెక్, రివోక్ స్టాప్ చెక్ డిపాజిట్స్, రిక్వెస్ట్ చెక్ బుక్. మీకు చెక్ బుక్ కావాలంటే కూడా యోనో ఎస్బీఐలో చేసుకోవచ్చు ఫ్రెండ్స్, రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు చెక్ బుక్ కోసం. ఇక్కడ మీ అకౌంట్ సెలెక్ట్ చేయండి. అలా ఇక నెంబర్ ఆఫ్ లీవ్స్ రిక్వైర్డ్, మీకు ఎన్ని కాపీస్ కావాలి, ఇప్పుడు చెక్ బుక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులో ఎన్ని పేజెస్ కావాలనేది ఇక్కడ మనకి 10 or 25, నేను 25 పెడుతున్నాను. ఇక్కడ టర్మ్స్ కండిషన్స్ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ డెలివరీ అడ్రస్, ఇక్కడ మీ అడ్రస్ ఇచ్చేసి రిజిస్టర్డ్ అడ్రస్ ఆర్ లాస్ట్ డిస్పాచ్డ్ అడ్రస్, న్యూ అడ్రస్, మీరు న్యూ అడ్రస్ కావాలంటే న్యూ అడ్రస్ ఇచ్చేసి మీ చెక్ బుక్ అనేది ఇక్కడ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చెక్ బుక్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం యోనో ఎస్బీఐని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.